భూమి యాజమాన్య హక్కు చట్టానికి సంబంధించి ఏదైతే రిలే నిరాహార దీక్షల్లో మహిళా న్యాయవాదులు ప్రతిరోజు కూడా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం అనేటటువంటి స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది. వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. ఏదైతే ప్రస్తుతం సామాన్యుడికి భూమి పైన ఎలాంటి భద్రత లేనటువంటి పరిస్థితి, ఆందోళనకరమైన పరిస్థితి ఉందనేటటువంటిది ఈ చట్టం ద్వారా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా అభిప్రాయం తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ పేరేంటి, ప్రస్తుతం మీరు పాల్గొనడం అనేటటువంటిది ఒక న్యాయవాదిగా ఈ యొక్క ప్రజల పక్షాన్ని ఎలా ఫీల్ అవుతుంది? నా పేరు లక్ష్మి అండి. నేను గుంటూరు బార్ అసోసియేషన్లో 13 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది భూ హక్కుల చట్టం అనేది వెంటనే రద్దు చేయాలి. ఇది ప్రజల కోసం మేము చేస్తున్న ఉద్యమము. దీన్ని ఈవెన్ మనము మన స్థలాలని మన వాటిని ఎవరైనా సరే 1 సంవత్సరం 2 ఏళ్ళు పట్టించుకోకుండా మన స్థలం మన దగ్గరే ఉంది కదా అని వదిలేస్తే అది అన్యాక్రాంతం అవడం కంపల్సరీ. మన భూమిని మనము సేవ్ చేసుకోవడానికి ఎవరినో కాళ్ళు చేతులు పట్టుకోవడం అది చాలా ఇది కాన్స్టిట్యూషనల్ లా ప్రకారం కూడా మన కోసం మనం చేసుకున్న చట్టాలని మన చేతులారా మన హక్కులను కోల్పోతున్నాము. ప్రజల కోసం మేము చేస్తున్న ఈ ఉద్యమాన్ని ప్రజలు మంచిగా అర్థం చేసుకొని ఇది ఒక పొలిటికల్ పార్టీ కోసం కాదు, ఇది ప్రజల కోసం చేసే ఉద్యమం అని గుర్తించి దీని ఉద్యమానికి అందరూ సహకారాలు అందరూ అందించాలి. పాజిటివ్గా తీసుకెళ్ళి ఈ ఉద్యమం ఒక మంచి థీమ్ని మీకోసం మేము చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రజలు సహకారాలు అందించాలి. దీన్ని అర్థం చేసుకొని దీనికి ఇంకా ఉద్యమాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుతూ. మేడం మీరు చెప్పండి, రాజకీయ జోక్యం అనేటటువంటిది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనుకుంటున్నారు ఈ యొక్క చట్టం ద్వారా? ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది మాత్రం రాజకీయం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇది ల్యాండ్ టైటిలింగ్ ఒక్కదాని గురించే కాకుండా మనం అనుకుంటే ప్రతి చోట ఒక స్టేషన్లో కానీ ఒక పొలిటికల్ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు సెటిల్మెంట్ చేసేది ఏందో మనకు తెలియని విషయము. సెటిల్మెంట్ చేసేది ఏంటో తెలియట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ రాజకీయం ఈ వైఎస్పీ వచ్చిన తర్వాత నుంచి మాత్రం ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళలోని భయ ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలన్నా భయపడుతున్నారు, ఎక్కడికి వెళ్ళి ఏ న్యాయం అడగాలన్నా భయపడుతున్నారు. ఏ స్టేషన్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడికక్కడ సెటిల్మెంట్ అవుతున్నాయి. ఎవరు చిన్న ఒక పెద్ద ఎవరికి డబ్బు పలుకుబడి ఉంటే వాళ్ళదే పై చేయి ఉంటుంది, కానీ పేదవాళ్ళకి సామాన్య ప్రజలకి మధ్య కుటుంబాలకి మాత్రం ఎటువంటి న్యాయం జరుగుతుందనేది మాత్రం లేదు. ఏదైనా ఆసరాగా వచ్చేది అనేది డిస్ట్రిక్ట్ కోర్టుకు మాత్రమే వస్తారు, కానీ డిస్ట్రిక్ట్ కోర్టుకి ఇక్కడికి వచ్చే అవకాశమే లేకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అక్కడ రెవెన్యూలో తీసుకొని చేసి అక్కడ సెటిల్మెంట్ చేస్తారు. ఓకే, వాళ్ళది ఎవరి పలుకుబడి ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది. దీని తర్వాత సామాన్య ప్రజలంటూ వచ్చేది డిస్ట్రిక్ట్ కోర్టుకు మాత్రమే. కానీ డిస్ట్రిక్ట్ కోర్టుకు రావడానికి తెచ్చిన యాక్ట్ ఇది వెళ్ళేది హైకోర్టుకు వెళ్ళాలి, వెళ్తే అప్పీల్కి. కానీ ఇది అప్పీల్కి వెళ్ళి హైకోర్టుకు వెళ్ళే అంత సామర్థ్యాలు ఉన్నాయి అనేది లేదు. కాబట్టి ఈ యాక్ట్ని ఎంత తొందరగా రద్దు చేసి ప్రజలకి అంత న్యాయం జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. నా పేరు విజయభారతి అండి, డిస్ట్రిక్ట్ కోర్టు నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. దీనికి సపోర్టింగ్ పూర్తిగా మా సీనియర్స్, మా లీగల్ టీడీపీ లీగల్ వాళ్ళంతా నాకు సపోర్టింగ్గా ఉన్నారు. నేను దీనికి సపోర్ట్ చేస్తాను. మేడం మీరు చెప్పండి, ప్రస్తుతం ఈ చట్టానికి సంబంధించి మీ అభిప్రాయం క్లుప్తంగా మీ అభిప్రాయం చెప్పండి. మీరు ఈ నిరసనలో పాల్గొనడం వీళ్ళకి సపోర్ట్ చేయటం ఏమనుకుంటున్నారు? ఇది ప్రజల కోసము మేము చేస్తున్న ఒక ధర్నా అండి, మా కోసం కాదు. మేము ఎలాంటి నష్టం పోవట్లేదు. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని మేము చేస్తున్న ఈ ఉద్యమం ప్రజల్లోకి తీసుకెళ్ళి మాకు సపోర్ట్గా అందరూ అర్థం చేసుకొని ఈ ఉద్యమాన్ని మాకు సపోర్ట్గా ఉండి ఈ యాక్ట్ని రద్దు చేయడానికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం. మేడం, మహిళా న్యాయవాదులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనడం అనేటటువంటిది, ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు ఎలా ముందుకెళ్తారు? అసలు దీనివల్ల సామాన్యుడికి ఈ చట్టం ఎలా ప్రమాదకరంగా ఉందని మీ అభిప్రాయం? ఏదైనా సివిల్ జ్యూరిస్డిక్షన్ నుంచి తప్పించడం, సివిల్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం అది వెనక్కి తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం యాక్ట్ని. ఓకే మేడం, ప్రస్తుతం ఏదైతే అసలు జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి ప్రమేయమే లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటే గత ఎన్ని ఏళ్ల తరబడి ఏ సామాన్యుడికి ఆస్తి సమస్య వచ్చినప్పటికీ కూడా తలుపు తట్టేది జిల్లా కోర్టుని. అలాంటి వాటిని పక్కన పెట్టడం అనేది ఎలా ఉంది?
జిల్లా కోర్టు అనే కాదు, మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్టు, మున్సిఫ్ సివిల్ డిస్ప్యూట్స్ అనేది జ్యూరిస్డిక్షన్ వరకు సివిల్ డిస్ప్యూట్స్ మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకే ఉంటుంది. అది దాని ప్రమేయం దాని జ్యూరిస్డిక్షన్ తీసేయడం అనేది ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. అది అంటే ఇది ఎలా ఈ చట్టం రద్దు అయ్యే వరకు న్యాయవాదులు కొనసాగిస్తున్నారు. అవును, అలాగే. మీరు చెప్పండి మేడం, ప్రస్తుతం న్యాయవాదులకు సంఘీభావంగా వచ్చారు, మీరు ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ యాక్ట్ రద్దు చేయాలని ఒకటే డిమాండ్ చేస్తున్నామండి. మేము గత 45 రోజులుగా మేము ఈ దీక్షలు కొనసాగిస్తుంది, ఈ యాక్ట్ రద్దు అవ్వాలని ఒకటే మేము కోరుకుంటుంది. ఇప్పుడు కనీసం మేము ప్రజల గురించి ఆలోచించి మేము ఇన్ని రోజులుగా దీక్ష చేస్తున్నాం. ప్రజల గురించి ఆలోచించి ప్రభుత్వం కనీసం వాళ్ళ అభిప్రాయాలైనా తీసుకొని యాక్ట్ గురించి ఆలోచించమని అడుగుతున్నాను. అంటే ప్రస్తుతం ఇది ఏదైతే సామాన్య ప్రజలను ఎలా మీరు కోరతారు, ఈ ఉద్యమంలో పాల్గొనమని, ఈ యొక్క భూ యాజమాన్య హక్కు చట్టానికి సంబంధించి లోపభూయిష్టమైనటువంటి పరిస్థితుల్లో, ప్రజలకు హానికరమైనటువంటి పరిస్థితుల్లో ఈ చట్టం ఉంటే ప్రజలు ఎలా ఉద్యమంగా ముందుకు రావాలని మీరు కోరుతారు? ప్రజలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. ప్రజలు కూడా ఈ చట్టం గురించి తెలుసుకొని ఒక అవగాహన తెచ్చుకొని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ప్రభుత్వాన్ని కోరాలని మాత్రం కోరుకుంటున్నామండి. ఓకే, మహిళా న్యాయవాదులుగా మీరు ఈ యొక్క నిరసనలో రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనడం అనేటటువంటిది ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజాపక్షాన? మహిళా న్యాయవాదులు పాల్గొంటున్నారంటే మా సీనియర్స్ ఇచ్చిన ప్రోత్సాహమేనండి. మా సీనియర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహిళా న్యాయవాదులమైన మేము ఇక్కడ కూర్చొని పోరాడుతుంది కూడా ప్రజలందరి కోసమే. మేము మా పనులన్నీ మానుకొనే కూర్చున్నాము. మేమేదో ప్రాక్టీస్ లేక కూర్చున్నాం అని అనడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికి ఉండే ప్రాక్టీస్ వాళ్ళకు ఉందండి ఇక్కడ. అయినా అదంతా మానుకొని ఇక్కడ కూర్చుందని మేము ప్రజల కోసమే. థ్యాంక్ యూ మేడం. ఇదే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి మహిళా న్యాయవాదులంతా కూడా ఏదైతే ఈ యొక్క చట్టానికి సంబంధించి తమ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనడం అనేటటువంటిది ప్రజల కోసం ఉద్యమిస్తున్నటువంటి ఒక ఫీల్ అయితే వాళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తక్షణమే ప్రభుత్వం ఈ యొక్క ల్యాండ్ టైటిల్కి సంబంధించినటువంటి యొక్క చట్టం ఏదైతే ఉందో వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో దాన్ని రద్దు చేయాలి, పెండింగ్లో పెట్టడం కాదు, హోల్డ్లో పెట్టడం కాదు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే మాత్రం డిమాండ్స్ రూపంలో తెలియపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా సమాచారం.